నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకవైపు గూగుల్ డేటా సెంటర్ తో చంద్రబాబు నాయుడు గారు బిజీ, మరోవైపు కుట్ర రాజకీయాలతో జగన్మోహన్ రెడ్డి బిజీ. మరి చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉంటే అభివృద్ధి కనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉంటే సొంత నేతలే బలైపోతున్నారు. మరి ఇందులో తాజాగా బలైపోయిన వారు చూసుకున్నట్లయితే జనార్దన్ రావు, అదే విధంగా జోగి రమేష్. వీళ్ళ పరిస్థితి ఏంటి? సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఏంటి సార్, చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటా సెంటర్ ఒక పక్క, మరో పక్క జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. తాజాగా బలైపోయింది జోగి రమేష్, జనార్దన్ రావు. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైనా ఒక చిన్న పిల్లాడికి నీకు ఈ చాక్లెట్ ఇస్తాను, నువ్వు ఈ పని చెయ్యి అంటే ఆ చిన్నపిల్లాడు ఆ పని చేస్తే దానికి ఏదైనా ఒక అర్థం ఉంటుంది. వీళ్ళందరూ కూడా అన్నీ తెలిసిన వాళ్ళు, చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏదన్నా కుట్ర పనితే వీళ్ళందరూ ఎందుకు అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇది కదా, నువ్వు ఎవరైనా సరే నువ్వు కుట్ర పన్నుతుంటే పార్టిసిపేట్ చేసేవాడు అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కుట్ర పన్నిన వాడిది ఎంత తప్పు ఉందో అందులో పార్టిసిపేట్ చేసిన వాడిది కూడా అంతే తప్పు ఉన్నట్టు లెక్క. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే జోగి రమేష్ అనే వ్యక్తి అంతకు ముందర, అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీద అటాక్ చేశాడు. అటాక్ చేసిన తర్వాత పోలీసులు ఎందుకయ్యా చంద్రబాబు ఇంటికి వెళ్ళావంటే నేను వినతి పత్రం సమర్పించడానికి వెళ్ళాను అని చెప్పాడు. చెబితే అప్పట్లో డీజీపీగా ఉన్న ఆయన వినతి పత్రం అందివ్వటానికి వెళ్ళాటండి అని అమాయకంగా చెప్పాడు. చెప్పిన తర్వాత చాలామంది అన్నారు వినతి పత్రం. అప్పటికి చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, జోగి రమేష్ అధికార పార్టీలో ఉన్నాడు. అధికార పార్టీలో ఉన్నవాడు వెళ్ళి ప్రతిపక్షానికి వినతి పత్రం ఇస్తాడా? ప్రతిపక్షంలో ఉన్నవాడు వచ్చి అధికార పార్టీకి వినతి పత్రం ఇస్తాడా? అంటే ఆనాటి పోలీస్ ఆఫీసర్లు ఆ మాత్రం కూడా కనీసం ఆలోచించకుండా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చెప్పారు. అది లాభసాటిగా అనిపించింది ఆ రోజున జోగి రమేష్కి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన తర్వాత అతను మంత్రిగా ప్రమోట్ అయ్యాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అయితే భుజం మీద చేసి అసెంబ్లీలో ఏదో బూతులు మాట్లాడితే రా అని చెప్పి భుజం మీద చేసి ఒక పబ్లిక్ మీటింగులో అత్యంత జుగుప్సాకరంగా, ఆ పదాలు కూడా నేను ఉపయోగించలేను, అంత నీచమైన పదజాలంతో జోగి రమేష్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పిలిచి భుజం మీద చేయేశాడు. శభాష్, భలే మాట్లాడావు, ఇట్టగే మాట్లాడు అన్నాడు. అప్రిషియేట్ చేశారు. అంత నీచమైన పదజాలం వాడిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అప్రిషియేట్ చేశాడు. ఇంకేముంది, రెచ్చిపోయాడు ఈ జోగి రమేష్. రెచ్చిపోయిన తర్వాత అతను దానికి సంబంధించిన లాభాన్ని ఆర్జించాడు. ఎట్లా? మంత్రి అయిపోయాడు. తర్వాత అక్కడ అగ్రిగోల్డ్ భూమిలో పోలీసులు సీజ్ చేసిన ల్యాండ్స్ ఉంటే ఆ ల్యాండ్స్ని కొట్టేశాడు, మొత్తం కొడుకు పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాడు. దానికోసం దొంగ డాక్యుమెంట్లు సృష్టించాడు. అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులని లొంగ తీసుకొని తప్పుడు సర్వే నెంబర్లు వేసి ఆ ల్యాండ్ కబ్జా పెట్టేసే ప్రయత్నం చేశాడు. ఇది ఒక్కటే బయటకు వచ్చింది అంటే అతను ఇంకా చాలా పనులు చేసి ఉంటాడు, చాలా పనులు చేశాడు కూడా. అది లాభసాటిగా ఉన్నది కదా. ఆ తర్వాత ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది, 11 సీట్లకి పరిమితం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా, ఈ ముఠా గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా ఏం చేయాలి అని ఆలోచించి కుట్రలు పనడం మొదలుపెట్టారు. అట్లా మొదలుపెట్టిన తర్వాత జోగి రమేష్ పోనీ దానికన్నా కట్టుబడి ఉండాలి కదా. మనం ఇప్పుడు నేనున్నానమ్మా, నేనేదో జర్నలిస్ట్ని, ఏదో పేపర్లో పనిచేసుకుంటా, లేదు ఛానల్లో పనిచేసుకుంటా, నేను వెళ్ళి దొంగల ముఠాతో చేరాను అనుకో, మరి దొంగతనమే చేయాల్సి వస్తుంది కదా. అట్లా వెళ్ళిన వ్యక్తి అక్కడ ఉండకుండా తెలుగుదేశం పార్టీలో రావడానికి ప్రయత్నం చేశాడు. అధికార పార్టీలోకి వస్తే మనం సేఫ్గా ఉండొచ్చు, అంతకుముందు చేసిన అరాచకాలన్నీ మనం సేఫ్గా దాన్ని ఈ 5 ఏళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని అనుకున్నాడు. ప్రయత్నం చేశాడు. తెలుగుదేశం పార్టీలో అతనికి ప్రవేశం కుదరలా, ఎవరూ ఒప్పుకోలే. చంద్రబాబు నాయుడు అయితే చీపోతలు అన్నాడు. గౌతు లచ్చన్న వర్ధంతి సభ, జయంతి సభ జరిగినప్పుడు
ఇతను వెళ్ళి ఎవడు పిలవకుండా వెళ్ళి ఓపెన్ టాప్ జీపులో తెలుగుదేశం పార్టీ నాయకుల పక్కన చేరాడు. చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా. ఇతన్ని ఎట్ట చేర్చుకుంటారంటే మాకు తెలియకుండా వచ్చాడు అని చెప్పి అందరూ చెప్పారు. అంటే ఏమాత్రం అవకాశం దొరికినా లోపలికి జొరబడిపోయి అందులో తన లాభాన్ని లాక్కునే వ్యక్తి జోగి రమేష్. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయటానికి, ఇప్పుడు అతనికి ఉంది 11 సీట్లు, చంద్రబాబు నాయుడుకు ఉంది 164 సీట్లు. దాన్ని ఎట్లా డిస్టెబిలైజ్ చేయాలి? చేయలేడు కదా, మామూలుగా సాధారణ పరిస్థితుల్లో చేయలేడు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేశాడు అంటే మొత్తం కొంతమంది రాష్ట్రంలో ఉన్న రౌడీ ఎలిమెంట్స్ని రెచ్చగొట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయించి వాళ్ళతోటి నేరాలు ఎక్కువ చేయించి ఆ నేరాల్ని అదుపు చేస్తే, పోలీసులు కనుక అదుపు చేస్తే మా వాళ్ళందరినీ జైల్లో వేస్తున్నారు అని చెప్పి గొడవ చేసి పొలిటికల్ అడ్వాంటేజ్ తెచ్చుకొని అట్లా 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 గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేయాలని ప్లాన్ వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగనంత పెద్ద మద్యం కుంభకోణం జరిగింది. దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ కేసులు అవన్నీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అరెస్ట్ కావడం, తన కార్యాలయంలో సీఎంగా తన కార్యాలయంలో పనిచేసిన వాళ్ళే అరెస్ట్ కావటం, ఇదంతా మనకు తెలిసిన వ్యవహారమే. ఇప్పుడు మనం చంద్రబాబు ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలంటే ఏం చేయాలి? మనం నకిలీ మద్యం అన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు కేసు పెట్టించాడు కదా, మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే పని చేస్తున్నాడని చెబుదాము అని ఒక నిర్ణయానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ జోగి రమేష్ని వీళ్ళందరికీ చెప్పు ఉంటాడు మరి, అంతే కదా. జోగి రమేష్ వెంటనే యాక్షన్ ప్లాన్ తీసుకున్నాడు. ఈ జనార్దన్ రావుని పిలిచి, నువ్వు అప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు తయారు చేసావు కదా, ఆ ప్లాంట్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టు అంటే పెడతాను. ఎక్కడ పెట్టాలి? ఇబ్రహీంపట్నంలో పెట్టమంటావా అంటే ఇక్కడొద్దు, తమ్మలపల్లి మొలకల చెరువులో పెట్టుపో అన్నాడు. మొలకల చెరువులో పెట్టించాడు. అవి తీసుకొచ్చి తెనాలి తీసుకొచ్చాడు అమ్మటానికి. అవి స్టోరేజ్ చేయడానికి ఇబ్రహీంపట్నం తీసుకొచ్చాడు. ఇబ్రహీంపట్నంలో స్టోరేజ్ డిపో పెట్టాడు. ఇవన్నీ పెట్టించిన తర్వాత పోలీసులకి పట్టించాడు. దాంతో వెంటనే ఏమైంది? తెలుగుదేశం మీదకి దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఆ జయచంద్రారెడ్డి అనే అతని మీదకి తోశారు. తోస్తే వెంటనే చంద్రబాబు నాయుడు నథింగ్ డూయింగ్, వాడు ఎవడైనా సరే ఎలిగేషన్ వచ్చిన నా పార్టీలో ఉండడానికి వీల్లేదని చెప్పి ఆ జయచంద్రారెడ్డిని ఇంకొక అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అవతల పడేశాడు. పోలీసులకి చెప్పాడు, ఎవడున్నా మీరు అరెస్ట్ చేయండి అని చెప్పాడు. నథింగ్ డూయింగ్, ఇది జరగడానికి వీల్లేదు, నా పార్టీ వాడు కాదు, ఎవడున్నా సరే మీరు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి అని ఆర్డర్స్ ఇచ్చేశాడు. పోలీసులు వేట మొదలు పెడితే అందరూ దొరికారు. ఎంతమంది దొరికారు? 21 మంది దొరికారు. 21 మందిలో ఏమన్నారు? జనార్దన్ రావు. ఆ జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికా సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఏం రాశారు అంటే డైరెక్ట్గా సౌత్ ఆఫ్రికా నుంచి డైరెక్ట్గా వచ్చేస్తున్నది మద్యం, లేబుల్స్ తయారు చేస్తున్నారు, అది తెచ్చి అతికిస్తున్నారు, ఇక్కడ మద్యం ప్లాంట్ కుటీర పరిశ్రమలాగా అది వాళ్ళదే ఇది వీళ్ళదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి ఈ పెట్టించిన దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయించి దాని డిస్ట్రిబ్యూషన్ రాష్ట్రం మొత్తం చేయాలి అంటే కుదిరే పని కాదు. ఎక్కడికక్కడ పోలీసులు పట్టుకుంటారు కదా. ఉన్నది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయితే మా అన్నది అంటే వదిలేస్తారు. ఇప్పుడు ఉన్నది చంద్రబాబు గవర్నమెంట్ కదా, అందుకని ఎక్కడ డిస్ట్రిబ్యూట్ కూడా కాలేదు. తెనాలి, ఆ ములకల చెరువు, లేకపోతే ఇబ్రహీంపట్నం, ఈ 3 పాకెట్స్లోనే డిస్ట్రిబ్యూట్ అయింది. అది ఎప్పుడైతే ఎక్సైజ్ పోలీసులకి అక్కడ ఆదాయం తగ్గిందో వాళ్ళు పట్టుకున్నారు. ఇవన్నీ తీసుకున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ని మ్యాచ్ చేసుకున్నారు, పట్టుకున్నారు. ఇది పట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం ప్రచారం మొదలుపెట్టాడు? రాష్ట్రంలో సరఫరా అవుతున్న ప్రతి 4 మద్యం బాటిళ్లలో 1 డూప్లికేట్ అని చెప్పాడు. ఆ డూప్లికేట్ చంద్రబాబు నాయుడుదే అన్నాడు. మొత్తం తీరా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే ఎక్కడా డూప్లికేట్లు లేవు. ములకల చెరువులో, ఇబ్రహీంపట్నంలో, ఈ తెనాల దగ్గర తప్ప ఎక్కడ వేరే చోట ఎక్కడా లేదు.
ఈ మొత్తం 1,70,00,000 అంత లెక్క చెప్పారు. అంత విలువైన మద్యాన్ని వీళ్ళు తయారు చేశారు. దాన్ని మొత్తం పట్టుకున్నాం, దాదాపుగా పట్టుకున్నాం, కొంత కన్జ్యూమ్ అయింది, మొత్తం పట్టుకున్నామని చెప్పి వాళ్ళు అధికారికంగా రిలీజ్ చేసి రెక్కలు విడుదల చేశారు. ఇవన్నీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం ప్రచారం చేశాడు? మొత్తం రాష్ట్రం మొత్తం నగిలి మద్యమే, మొత్తం ఈ డబ్బులన్నీ చంద్రబాబు ఇంటికి వెళ్తున్నాయని చెప్పాడు. కేసు తేలింది ఏంటి అంటే ఈ జనార్దన్ రావు, అక్యూజ్డ్ నెంబర్ 1 జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో అతను చెప్పాడు, అసలు విషయాన్ని చెప్పేశాడు. ఏమన్నాడు అతను చెప్పింది? జోగి రమేష్ నా చేత ఈ మద్యం మేము అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తయారు చేశాము పార్ట్నర్షిప్లో, గవర్నమెంట్ పోయిన తర్వాత నేను ఆపేశాను, లేదు నువ్వు మళ్ళీ చెయ్యి, ఈ గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదామని చెప్పి జోగి రమేష్ చెప్పాడు. అందుకు నాకు అప్పులు ఉన్నాయంటే నేను నీ అప్పులు 3 కోట్లు నేను తీరుస్తానని చెప్పి చెప్పాట. దాంతో మళ్ళీ మెషిన్ తీసుకొచ్చి పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయటం, ఈ ప్లేసులకి పంపించడం మొదలుపెట్టాడు. పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇతను కాపాడాలి కదా, 3 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. దాంతో అతను బయటకు వచ్చి ఏం చెప్పాడు? జోగి రమేష్ చేయించాడు, నాకేం తెలీదు, అతను చెప్తేనే చేశాను అని. జగన్మోహన్ రెడ్డి ఇందులో తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, ఏదైనా ఒక నేరం జరిగితే దాన్ని పట్టుకుంటే ఆ పట్టుకున్న వ్యక్తిని హీరో అంటారు. ఆ నేరం అతనే చేయించి అతనే పట్టుకున్నట్టు నాటకం ఆడితే అతన్ని విలన్ అంటారు. ఇప్పుడు జరిగింది అది. ములకల చెరువు మద్యం ఆ మొత్తం సృష్టికర్త నువ్వే, పట్టుకున్న తర్వాత ప్రచారం చేసింది నువ్వే, మొత్తం చంద్రబాబు నాయుడు మీదకి వేసింది నువ్వే, చేసింది నువ్వు కాకుండా మిగిలిన 2 స్టేజీలు జరిగినట్టయితే నువ్వు హీరో అయ్యేవాడి. ఇప్పుడు నువ్వేమయ్యావు? 0 అయ్యావు. నీకు జోగి రమేష్ వచ్చి ఎప్పుడైతే జనార్దన్ రావు వీడియో బయటకు వచ్చిందో వచ్చి మామూలుగా ఏం చెప్పాలి అతను? ఇదిగో ఇట్లా అండి, నాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అందుకనే చేశాను అని చెబితే మర్యాదగా ఉండేది. కానీ అతను ఏంటి, మొత్తం చంద్రబాబు నాయుడిని, లోకేష్ని బండబూతులు తిడుతూ చేశాడు. నీకు అధికారం పోయింది, నిన్ను ప్రజలు 11 సీట్లకి కూర్చోబెట్టి మూలకు పడేశారు, అయినా నీ బూతులు తగ్గట్లేదు. నువ్వు అసలు నువ్వు బూతు పనులు చేస్తున్నావు, బూతులు మాట్లాడుతూనే ఉన్నావు. ఇంకా ఇప్పటికీ కూడా 15 నెలలు అయిన తర్వాత కూడా జోగి రమేష్ అతను మాట్లాడిన మాటలు కానీ, అతను చేసిన చేష్టలు కానీ, అసలు నువ్వు కుట్ర పన్నచాట్ల ఎలక్టెడ్ గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేయటానికి నువ్వే దొంగ మద్యం క్రియేట్ చేసి, ఆ దొంగ మద్యం క్రియేట్ చేసింది ప్రభుత్వం అని చెప్పచ్చా? ఇప్పటికైనా చెప్తున్నా, జోగి రమేష్ అతనికి ఈ కుట్ర చెయ్యమని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఈ కుట్ర చెయ్యమని జోగి రమేష్కి ఎవరు చెప్పారో వాళ్ళ పేరు ఇప్పటికైనా బయట పెట్టాలి. లేకపోతే చరిత్ర నిన్ను క్షమించదు. జోగి రమేష్, నువ్వు అనుకుంటున్నావు నిన్నేదో జగన్మోహన్ రెడ్డి కాపాడుతాడని. జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా సరే వాడుకొని వదిలేయటం తప్ప ఎవరిని కాపాడిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. నీకు కావాలంటే వెళ్ళి రాజకేశ్ రెడ్డిని అడుగు. రాజకేశ్ రెడ్డిని ఐటీ అడ్వైజర్గా పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ మద్యం కేసు రిజిస్టర్ అయిపోయి అదంతా పోలీసులు దర్యాప్తు చేయటం మొదలుపెట్టి రాజకేశ్ రెడ్డి దొరకంగానే ఏం చెప్పాడు? నాకు సంబంధం లేదు అతనితోటి, అతను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పి రాజకేశ్ రెడ్డిని డిజోన్ చేసుకున్నాడు. అంటే నీకు కేశినేని శివనాథ్కి క్లోజ్ అయితే నువ్వు అతనికి పదవి ఎట్లా ఇచ్చావు? ఐటీ అడ్వైజర్ పోస్ట్ ఎట్లా ఇచ్చావు? అందుకని జగన్మోహన్ రెడ్డి అందరినీ కూడా యూజ్ అండ్ త్రో పాలసీ ప్రకారమే చేస్తాడు. గుర్తుపెట్టుకో జోగి రమేష్, ఇప్పటికైనా అసలు ఏం జరిగింది? నువ్వు జనార్దన్కి ఎట్లా ఉపయోగించావు? జనార్దన్ని ఎవరు చెబితే ఉపయోగించావు? అతనికి 3 కోట్లు ఇస్తానని ఎందుకు ప్రామిస్ చేశావు? ఎవరు చేయమన్నారు నిన్ను అనేది బయటకు వచ్చి పబ్లిక్లో చెబితే కొంతవరకు బెటర్. కానీ నువ్వు వచ్చి నేను మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, నేను దేవుడి మీద ఒట్టేస్తా, ఇక్కడ ఒట్లు గిట్లు నడవు. ఇక్కడ భారతీయ శిక్షా స్మృతి ప్రకారమే కేసులు నడుస్తాయి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.